హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ లైఫ్ మనకి బ్యూటిఫుల్గా అండ్ హెల్తీగా అండ్ హ్యాపీగా ఉండాలి అంటే ఎలాంటి ఎసెన్స్ మన లైఫ్లో ఉండాలి అని కొన్నిటిని మనం కొన్ని రోజులుగా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఇంకా ఇవాళ మన అందరికీ అంటే ముఖ్యంగా లేడీస్కి అవసరమైన ఒక విషయంతో మేము ముందుకు వచ్చేసానండి. హ్యాపీ హోమ్ని మనం ఎలా చూసుకోవాలని. అదేంటో వినకంటే ముందుగా వీడియోని చూస్తూనే లైక్ చేయండి. అలాగే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఎవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది మనకి లైఫ్ అసలు ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఇంట్లోనే హ్యాపీ హోమ్లోనే ఫస్ట్ మనకి తయారవుతుంది కదా. అయితే హోమ్ని మనము హ్యాపీగా ఎలా ఉంచుకోవడమో హెల్తీగా ఉంచుకోవడం కూడా అంతే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది లేడీస్కి ఈ బిజీ షెడ్యూల్లో ఉరుకుల పరుకుల జీవితంలో. అయితే చిన్న చిన్న విషయాలకు కూడా ఇప్పుడు మనకి ఈ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనే అంత ఇదిగా అయిపోయింది బయట అట్మాస్ఫియర్. కానీ చాలా ఛాలెంజ్డ్గా ఉంటుంది. ఏది చేస్తే ఏమవుతుందో, పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఇట్లా దోమలు ఈగలు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కదమ్మా. సో సింపుల్ వేస్లో మన ఇంటిని అందంతో పాటు ఆరోగ్యంగా మనం ఎలా తీర్చిదిద్దుకోగలమంటారు? నిజమే. ఎందుకు అంటే ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి కనుక మామూలుగా జలుబు చేసినా భయపడి చేస్తున్నాం. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వీక్షకులందరికీ స్వాగతం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడాను. ఎందుకంటే అసలు ఇన్సెక్ట్స్ ఫ్రీ, క్రిములు ఇవన్నీ ఫ్రీగా ఉండడం కోసం కెమికల్స్తో నింపుకుంటున్నాం. ప్లస్ ఆ కెమికల్ని బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇవేమీ లేకుండా సింపుల్ వేస్తో మిమ్మల్ని పీడించే 2 సమస్యలకి పరిష్కారం చెప్తే మీ హోమ్ బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇన్సెక్ట్ ఫ్రీగా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఈగలు, దోమలు, బొద్దింకలు మెయిన్ ప్రాబ్లం మనకి. కిచెన్లోకి వచ్చేటప్పటికి బొద్దింకలు, లివింగ్ రూమ్లోకి వచ్చేటప్పటికి, బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పటికి బ్యాటులతో విన్యాసాలు. దోమల బ్యాట్ లేకుండా ఏది లేదు. పూర్వం బ్యాట్స్ని పట్టుకోవడం చాలా తక్కువ అయిపోయింది. అట్లా ప్లే గ్రౌండ్లో బ్యాట్స్ని పట్టుకుంటే చాలా వాటికి చాలా బాగున్నాం. కానీ అది మానేసి రాత్రి అయ్యేసరికి ఇంట్లో మగాళ్ళు ఇలా ఇలా విన్యాసాలు చేస్తూ ఉంటారు తినదరిగిపోయేదాకా. ఆ దోమలు దొరకవు, సావు. తర్వాత ఇప్పుడు బ్యాట్కి కూడా సావడం మానేసేయండి అవి. అంటే ఆ కరెంటును కూడా రెసిస్ట్ చేసేసుకుంటున్నాయి అవి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో ఈ కరోనా మహమ్మారి వచ్చి తగ్గిన తర్వాత అది ఎన్ని రకాల రూపాలు మార్చుకున్నప్పటికీ కూడా ఒకటైతే నిజం ఏంటి అని అంటే జలుబు వచ్చినా భయపడి చేస్తున్నాం. ఇది నిజం. దగ్గు వచ్చినా భయపడుతున్నాం. మామూలు టెంపరేచర్ వచ్చినా సరే ఎయిడ్స్ వచ్చినట్టు భయపడిపోతున్నాం. ఆ పరిస్థితులు వచ్చేసాయండి ఇప్పుడు. అలా చాలామందిలో నేను చూస్తున్నాను. నాలో కూడా ఆ ఫీలింగ్స్ అయితే ఉండొచ్చు. ఎందుకు ఇంకా తప్పదు. ఇంకా ఎందుకు అంటే ఎందుకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి అంటున్నానంటే ఏమొస్తాయో తెలీదు. ఇప్పుడు పనమ్మాయిలు వాళ్ళు పాపం వాళ్ళకున్న స్లమ్ ఏరియాస్లోంచి వస్తారు. అక్కడ ఎటువంటి దోమలు కుట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉండి వాళ్ళు వచ్చారో ఏంటో మనకు తెలియదు. ఎటువంటి సమస్యలు మనం ఎదుర్కొన్నా కానీ మన హెల్త్ కొలాప్స్ అయిపోతుంది. ఇలా లేకుండా మీరు ఉండాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ కెమికల్స్కి దూరంగా ఉందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్స్కి దూరంగా ఉన్నాము అని అంటే మా ఇంట్లో కూడా ఏం చేస్తాము అని అంటే కాస్త సెవ్లాన్, కొంచెం సెవ్లాన్ వేయించి వాటర్లో ఒత్తిస్తూ ఉంటాము. ఎందుకంటే చాలు అది. ఇంకా లైజాలు రకరకాలవి మేమేం పెట్టమండి, చేస్తాం. తర్వాత ఎంతవరకు మన ఇంటిని, వంటింటిని ఎట్లా ఉంచుకోవాలి. ఒక్కోసారి బొద్దింకలు విచిత్రంగా వస్తూ ఉంటాయి. దరిద్రపు బొద్దింకలు కాకుండా మామూలు బొద్దింకలు అనమాట వస్తూ ఉంటాయి. సైజు పెరిగే బొద్దింకలు. బాబాయ్ గూస్బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు. అవి అటువంటివి రాకుండా మీరు వంటగదిలో ఉండాలంటే వీలైనంత వరకు తేమ తగ్గించండి. అంటే తడిగా ఉండే అట్మాస్ఫియర్ కొంచెం తగ్గించుకుంటే చాలా రకాల క్రిమికీటకాలు రావండి. ఒకవేళ ఇంకా వస్తున్నాయి అని అంటే మీ సింక్ కిందన కానీ, డబ్బాలు అన్నీ ఎక్కువ పెట్టుకునే చోట కానీ, ఉల్లిపాయలు తట్టలు బుట్టలు ఇవన్నీ పెట్టుకునే చోట, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ పెట్టుకునే చోట కానీ, అలాంటి చోట మీరు ఏం చేస్తారంటేనండి చాక్ పౌడర్ తీసుకోండి. మేమైతే అదే చేస్తాం. చాక్ పౌడర్ తీసుకోండి. చాక్ పౌడర్ని దేంతో కలుపుతారు అనేసి అంటే చాక్ పౌడరు, వాటరు ప్లస్ కొన్ని కర్పూరం ఉండలు
అంటే ఈ బిళ్ళలు ఉంటాయి కదా, ముద్ద కర్పూరం అయినా సరే, హారతి కర్పూరంలో ముద్ద కర్పూరం దొరుకుతుంది తెల్లగా, అదొక మాత్రం తీసుకొచ్చి కొంచెం ఎక్కువ మోతాదులో కలిపేసేయండి. కలిపేసి అందులో కొంచెం కిరోసిన్ దొరికితే కిరోసిన్ లేదా వేప నూనె వేసి మొత్తం కలిపేసి ఉండలు చుట్టేయండి. ఇంతేసి బాల్స్ చుట్టేసి మీకు ఎక్కడెక్కడైతే కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ పురుగులు, బొద్దింకలు, ఇన్సెక్ట్స్ వస్తున్నాయో అక్కడక్కడ అవి విసిరేయండి. విసిరేసి ఉంచేయండి, తలుపులు మూసేయండి. 4-5 రోజులకి అన్నీ చచ్చిపడి ఉంటాయి. ఇది చేసుకోండి. చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మీకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది వర్కౌట్ అయ్యే, ఇది మేము కూడా అలాగే చేసేవాళ్ళం. చాలా ఎక్కువగా ఉండేవన్నీ కూడా బాగా తగ్గినాయండి. అదొకటి చూడండి. ఇంకా నెక్స్ట్ది ఇంకా దోమల గురించి చెప్పేది ఏంటంటే, ఒక చిన్న కప్లో లివింగ్ రూమ్లో ఒకటి, హాల్లో ఒకటి, మీ బెడ్రూమ్లో ఒక మాత్రం ప్లాస్టిక్ బౌల్స్లోని నీళ్లు పోసేసి ఒక 2 కర్పూరం బిళ్ళలు చిదిపేసి వేసేసి ఒక 2-3 తేలేటట్టు ఉంచేయండి. ఉంచేసి ఆ కప్స్తోని పెట్టేయండి, మూలల్లో పెట్టేయండి. పెట్టేస్తే దోమలు తగ్గిపోతాయి, ఇతరత్ర కీటకాలు తగ్గిపోతాయండి. దీంతో మస్కిటో ఫ్రీ లివింగ్ రూమ్స్. ఏం సిజ్జు నచ్చట్లేదు నీకు? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫర్ యూ ఓన్లీ. ఎందుకంటే మేమందరం నీ చుట్టూ తిరుగుతుంటాం కాబట్టి. అది బయటికి వెళ్తుంది. బాల్ కావాలట. ఓకే, అది బాల్ తీసుకోవడం కూడా భయం అండి దానికి. కెమెరా స్టాండ్ కిందకి బాల్ వెళ్ళిపోయింది. ఆ బాల్ బయటికి తీసుకోవడానికి భయం వేసి అరుస్తున్నది. అది అంటే అది ఎంత ధైర్యవంతురాలో ఆలోచించండి మీరు. దట్ ఈజ్ సిజ్జు అండి. అయితే అది మీరు చేసి చూడండి. చేసి చూస్తే ఎంత బాగుంటుంది అని అంటే, మీకు ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి కలగడంతో పాటు ప్రశాంతమైన కాస్త కెమికల్ ఫ్రీ హోమ్ అనేది మీ సొంతం అవుతుంది. దట్ వాజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. అంతే కదా, కెమికల్స్, భయంకరమైన కెమికల్స్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. కొన్ని రకాలు ఏంటంటే, కొన్ని రకాల కూల్ డ్రింక్స్ పోసి షింకులు కడుక్కోవచ్చండి. దాన్ని బట్టి ఆలోచించండి ఎలాంటివి మనం తాగుతున్నామో. కొన్ని రకాల కూల్ డ్రింక్స్ ఉపయోగించి సింకులు కడుక్కోవచ్చు, బాత్రూమ్స్, వాష్రూమ్స్ కడుక్కోవచ్చు, తర్వాత వంటగట్లు కడుక్కోవచ్చు. అంటే మీరే ఆలోచించండి, అవి కడుపులోకి అవసరమా కాదా? అటువంటి కెమికల్స్ని, భయంకరమైన కెమికల్స్ని ఇలాగా పోస్తే చాలు వాంతులు పట్టుకునే కెమికల్స్. ఒక చుక్క మన ఆహార పదార్థాల మీద పడిందంటే కడుపుకు అన్నాలు పడిపోయే కెమికల్స్. ఎందుకు వచ్చిన గోల? ఈ వంటగట్లు తుడుచుకోవడానికి ఈ నాశనం. అందుకని వంటగట్లు తుడుచుకున్నప్పుడు మేమేం చేస్తామంటే, పనిమ్మాయిలు తుడిచినప్పుడేమో ఈ లైజాల్ వేసి తుడిచేస్తారండి. ఈ లైజాల్ లాంటివి అనుకుంటాను, ఏవేవో ఉన్నాయి కంపెనీలవి, ఇలాగా కొడుతూ ఉంటారు, కొట్టి తుడిచేస్తారు. అట్లా కాకుండా నేనైతే ఏం చేస్తాను, నేను క్లీన్ చేసుకున్నప్పుడల్లా ఏం చేస్తానంటే, ఉప్పు పసుపు కొద్దిగా వాటర్లో వేసేసి ఆ వాటర్తో శుభ్రంగా కడిగేస్తాను. అంట్లుతో కొన్ని పీచుతోనే స్టవ్ అంతా గీకేసి శుభ్రంగా క్లీన్ చేసేస్తాను. అంతే. నాకేమి సిగ్గు కానీ, ఇబ్బంది కానీ, చెప్పడానికి మొహమాటం కానీ, ఫాల్స్ ప్రెస్టేజ్ కానీ ఏం లేవు నాకు. నేను ఇంతే చేస్తాను. ఎందుకంటే పొంగిపోతూ ఉంటాయి టీలు అవిని. పొంగిపోతున్నప్పుడు ఏం చేస్తామండి, అవి అలా అట్టకట్టేసినట్టు ఉండిపోతాయి అడుగున ఫ్రేమ్స్లో కదా. అలా ఫ్రేమ్స్లో అట్టకట్టేసి నాకు చాలా చిరాకు అలా ఉంటాయి. స్టవ్ ఇలా ఎత్తి చూసినా సరే నీట్గా ఉండాలి. అలా ఉండాలి అని అంటే పనిమ్మాయిలు చేసినప్పుడు వాళ్ళకి తోచినట్టు చేస్తారు. నేను మాత్రం క్లీన్ చేసుకున్నప్పుడు శుభ్రంగా స్టవ్ అంతా కూడా ఆ స్టీల్ పీచు పెట్టి శుభ్రంగా రాసేస్తాను. రాసి తోమేసి కడిగేసుకుంటాను అనమాట. కడిగేసుకుని మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఉప్పు పసుపు వేసిన వాటర్లో బట్ట ముంచేసి శుభ్రంగా పామేస్తాను. చేసుకోవడం వల్ల నేను మెయింటైన్ చేసుకునే నా వంటగదిలో వంట చేసుకోవడానికి అడ్డంగా ఒక పురుగు కానీ ఏమీ ఉండవండి. ఇది మీరు కూడా పాటించి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే పాటించండి, నో కంపల్షన్స్. నేను చేసేది అయితే ఇదేనమ్మా. మా ఇంట్లో అయితే మాకు అంత సులభంగా ఏ జలుబులు, జ్వరాలు, ప్రాబ్లమ్స్ మాకు ఎప్పుడు రావు. ఎందుకంటే మేము నేచర్కి కొంచెం దగ్గరగా నేను సాగదీస్తూ ఉంటాను విషయాన్ని. నేచర్కి దగ్గరగా వెళ్తూ ఉన్నాయి. మోడర్న్ లైఫ్ స్టైల్ తక్కువ, నేను మోడర్న్ లైఫ్ స్టైల్ తక్కువ, నేను ఉండేది మోడర్న్గా ఉంటాను. నాకు ఇష్టం, నేను ఉంటాను. కానీ ఇల్లు మాత్రం సంప్రదాయబద్ధంగానే నడుస్తుంది. అంచేత వీటి వల్ల మాకు ఇమ్యూనిటీ పెరిగింది తప్ప తరగలేదు. సో అన్నీ బాగుండాలండి, అన్నీ బాగుండాలనే అందరికీ ఉంటుంది, అన్నీ ఉండాలనే అందరికీ ఉంటుంది. అన్ని రకాలుగా మనం మెరుగైన పరిస్థితుల్లో ఉండాలని ప్రతి ఒక్కరి కళ. వీటిని నెరవేర్చుకోవడానికి ఇంటి నిండాను కిరాణా షాప్ లాగా ఈ క్లీనింగ్ సొల్యూషన్స్ అవసరం లేదు.
ఆ వెధవ ఈ పురుగుల్ని చంపే కెమికల్స్ పిల్లలకి దొరికితే అవన్నీ యూజ్ చేయడం వల్ల చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ కాదు, ప్రాణాంతకం ఒక్కోసారి. తర్వాత మా తాలూకా ఫ్రెండ్ ఒక ఆమె నాకు ఫోన్ చేసి అడిగారు, వాళ్ళ మనవరాలట పాపం ఈ ఏదో గాలిని బాగా చేసేది ఎయిర్ ఫ్రెషనర్స్ జెల్ లాంటిది ఇచ్చాడట. ఆ జెల్ 2 ఏళ్ల పాప తినేసింది. ఏమైనా అవుతుందా చెల్లి, ఏమవుతుందా చెల్లి అని ఆవిడ నన్ను చాలాసార్లు అడిగింది. ఒక అరగంట చూడు, వామిటింగ్స్ పట్టుకపోతే ఏమీ అవదు, ఏమాత్రం తిన్నాదో ముందు డిటెక్ట్ చేసుకోండి, చూసుకోండి ఏమాత్రం మోతాదు ఎంత తిన్నాదో. ఒక అరగంట వరకు పిల్ల నార్మల్గానే ఉంటే కనుక పట్టించుకోనక్కర్లేదు, ఉప్పు కలిపిన మజ్జిగ తాగించండి, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. ఒకవేళ అది కూడా కాదు అని అనుకుంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోండి, ఎక్కువ మోతాదు అయితే వాళ్ళు వామిట్ చేయించేస్తారు అని చెప్పాను. భగవంతుడి దయ వల్ల ఏమీ జరగలేదు. ఇలాంటివి ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇంటిని సువాసనతో నింపుకోవడానికి పిల్లలకు అందుబాటులో అలాంటి జల్లులు గట్రా పెట్టుకుని ఇష్టానుసారంగా ఈ కెమికల్స్ నాశనం చేసేస్తున్నాయి లైఫ్ని. ఈ కెమికల్ యూజ్ ఆ పాపకి ఏమైనా అయ్యి ఉంటే, అందువల్ల అటువంటి పరిస్థితులు ఎవరింట్లోనూ రాకూడదన్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. కానీ అదర్వైజ్ ఎవరిని నొప్పించాలని కాదు, ఏమీ కాదండి. మా ఇంట్లో నేను ఎలాంటివి పెడుతుంటానో మీకు నేను వీడియో తీసి ఒకసారి పెడతాను, చూడండి. ఎందుకంటే వాళ్ళింటో బాగానే ఉంటారు, కానీ నేను అలాంటి రకం కాదండి. నేనేం చేస్తానో అదే చెప్తాను, చెప్పిందే చేస్తాను. ఎందుకంటే నేను ఎవరి మెప్పు కోసం నేను చేయట్లేదు. నాకెవరు అప్పులు తీర్చట్లేదు, నాకేం అప్పులు లేవు దేవుడి దయ వల్ల, తీర్చట్లేదు. నాకే డబ్బులు ఇవ్వట్లేదు. నేను ఎవరి కోసం భయపడాలి, ఎవరిని మెప్పించాలి? నేను చేసే పని, చెప్పే మాట ఏదైనా కానీ 10 మందికి ఉపయోగపడాలని నేను వీడియోలు చేస్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. అంతే కదా? అవును, అంతే. మా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు మన ఇంట్లో ఎంత కెమికల్స్ తక్కువ రేంజ్లో ఉంటాయో. సాయంకాలం నేనేం చేస్తాననేది మీకు ఒకసారి షూట్ చేసి పెడతాను, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి. ఏ ఫ్రెషనర్స్తోని పనే లేదండి. కొన్ని ఉంటాయి, కొన్ని సాధారణంగా నాకు కూడా వస్తువులు సరదా అండి, అప్పుడప్పుడు కొంటూ ఉంటా. కానీ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడతాను, ఆ తర్వాత ఇంక వాడినా. అందుకని మా ఫ్యామిలీ తిడుతూ ఉంటాడు తను, ఎందుకని కొన్నిసార్లు పడేస్తావు? నేను పడేయను, అవి అయిపోయిన తర్వాత ఇంక వాడను, మళ్ళీ రీఫిల్స్ పెట్టి వాడుకోవచ్చు. కానీ నాకు ఇష్టం ఉండదు. ఒకసారి చూస్తాను, ఓహో ఇలా వచ్చిందా అనుకుంటాను, ఆ తర్వాత ఎవరికైనా ఇచ్చేస్తాను, అంతే. అట్లాగే ఏంటంటే మీది కూడా కెమికల్ ఫ్రీ హౌస్ చేసుకోండి. అలాగే స్వీట్ హోమ్, హ్యాపీ హోమ్ అండ్ బ్యూటిఫుల్ హోమ్ చేసుకోండి. మీ కపుల్, మీరు, పిల్లలు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఈ విషయాలు మీతో షేర్ చేయడం జరిగింది. ఇఫ్ యు ఆర్ లైక్, పాటించండి, మంచి ఫలితాలు వస్తాయి. అదర్వైజ్ విని వదిలేసేయండి. ఓకేనా అండి? మరొక మంచి అంశంతో కలిసేదాకా బై బై. ఇంటిని ఇన్సెక్ట్ ఫ్రీగా, అలాగే కెమికల్ ఫ్రీగా ఎలాగ మనం తీర్చిదిద్దుకోవచ్చు, అలాగే హ్యాపీ హోమ్గా అని మీరు చేసే టిప్స్ మాకందరికీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మా. ఇదండి ఇవాళ మన వీడియో. ఇక ఈ వీడియో కూడా మన లేడీస్ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది కదా. ఓకే, వీడియోని చూస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక అందమైన విషయంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్తే.